గౌరవ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారు మరి వాళ్ళ కార్యకర్తల సమావేశం పెట్టి ఆయన ఏదో పార్టీ మారుతున్నారని అనుకుంటున్నారంట. నేనేం మారటం లేదు, నేను ఈ పార్టీలోనే కొనసాగుతానని చెప్పాడు. అది ఆయన అంతర్గత విషయం. మరి మా శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారి మీద, నా మీద ఆయన కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. ముఖ్యంగా నేనేదో పెద్ద సంఘ విద్రోహ శక్తిలాగా, నేనేదో బూతులు మాట్లాడానని పోలీసుల ముందు, డిఎస్పీల ముందు నాకు సభ్యత లేదని చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా రమేష్ గారికి ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా రమేషు, సభ్యత, సంస్కారం, సంస్కృతులు మీ పార్టీ దగ్గర, నీ దగ్గర నేర్చుకునేంత స్థాయిలో నేను లేను, మా తెలుగుదేశం పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అవనిగడ్డకు చెందినటువంటి ఒక యువకుడు నీ ఫోటో లేకుండా మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకొని ఎవరైతే రౌడీ షీటర్లుగా పేరు పొందారో గుంటూరులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, రైతుల చెట్లు నరికినటువంటి మాజీ ఎంపీ జైల్లో ఉన్న నందిగం సురేషు, బూతుల సామ్రాట్ కొడాలి నాని వంశీల ఫోటోలు వేసి నీ ఫోటో వేయకుండా అతను టౌన్లో వేయించడం జరిగింది. అతనే ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు మరి మా స్థానిక శాసనసభ్యుల దిష్టి బొమ్మలని ఏదో ఊరికి దూరంగా దహనం చేయటం జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మ తగలబెట్టడం ఇదే. అదేదో పెద్ద సంచలనం అయిపోద్ది, ఓవర్ నైట్ నేను హీరోని అయిపోతాను అని ఆ పిల్లాడు తెలియక చిన్నపిల్లల చేష్టలు చేశాడు ఆ కుర్రాడు. మరి మేమైతే మరి మా నాయకుడిని తగలబెట్టి మేము కంప్లైంట్ ఇవ్వటం తప్ప? నువ్వేమన్నావు? నీ అనుమతి లేకుండా మీ అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడతాడా? ఏం మాట్లాడాడు పేర్ని నాని? ఆ ఆకతాయి కుర్రాడు చేసిన పనులకు కానీ, ఆ వ్యక్తికి కానీ, ఆ యువకుడితో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదో నువ్వు చెప్పించావు. నువ్వు చెప్పలా ఇక్కడి నుంచి మీ అధ్యక్షుడికి, నానికి నువ్వు చెప్పి నీ ద్వారా అది చేయించావు. మరి నిన్న మళ్ళా నేను అతన్ని తిట్టానని చెప్పి నువ్వేదో మాట్లాడతావు. నీకేం సంబంధం? నీ ఫోటో లేదు, ఆ వ్యక్తితో నీకు సంబంధం లేదు, నేనేదో అతన్ని తిట్టాడని మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ సభ్యతా సంస్కారం గురించి నువ్వో మాకు మాట్లాడేది అంటే ఏంటి? ఇక్కడ కుల మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నావు. మీ బ్రతుకంతా అంతే, మీ నాయకుడు బ్రతుకంతా అంతే. కులాలను రెచ్చగొడతాడు, మతాలను రెచ్చగొడతాడు, ప్రాంతాలను రెచ్చగొడతాడు, రాజధానులు అన్నాడు, వైజాగ్ రాజధాని అన్నాడు. ఏమైంది అక్కడ? వాళ్ళ అమ్మే అంతకుముందు వాళ్ళ అమ్మను ఓడించారు, అక్కడ పోటీ చేస్తే తరిమి కొట్టారు. మరి రాజధాని అని చెప్పి అక్కడ పెట్టాడు. పెడితే రాజధాని ప్రజలు ఏమన్నా ఓటేశారా? విశాఖన ఎప్పుడు పోతారా ఈ